నవీన్ గారు మీకు హాయ్ సార్. హాయ్ అండి. మీ కో ఆర్టిస్టులని మీరు మంచి క్యారెక్టర్ ఉందని తీసుకెళ్లారు. అవును. ఒక సినిమా అని చెప్పి తీసుకెళ్ళి 2 సినిమాలు చేయించారా? లేకపోతే రెండిటికి కమిట్ చేయించారా? 2 రిమైండర్స్ ఇచ్చారా? ఒకటిచ్చారా? రెండే సార్. అక్కడ పక్కన ఇవ్వలేదంటున్నారు కిరీట్ గారు. అవునా సార్. ఒక్క సినిమాని 2 సినిమాని చెప్పేసి మాట్లాడాం సార్. ఓకే. మధ్యలో ఏం జరిగింది తెలీదు. ఏమైంది బాస్? అంతా ఓకే కదా? యాక్చువల్లీ తమిళ్ అని చెప్పి వెళ్ళాం. ఓకే. నిజంగా చెప్పాలంటే అంటే బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్యారెక్టర్స్ ఆర్ వెరీ నైస్ డెఫినెట్గా. కానీ అది వెళ్ళేదాకా తెలియదు. ఇప్పుడు లోకేష్ని కలిసేదాకా మాకు క్యారెక్టర్ ఇంత డెప్త్గా అండ్ లోకేష్ పరంగా కూడా ద వే హీఈస్ నరేటింగ్ ఇట్ ద స్టైల్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ తమిళ్ సినిమా చేద్దామని చెప్పి వెళ్ళాం అనమాట బేసిక్. నేనైతే అందుకే వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ క్షణం అనేది తమిళ్లో చేసాము. దెర్ ఇస్ సర్టన్ మధ్యలో కరోనా వచ్చిందని ట్రై చేయలేదు కానీ బట్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దేర్ టు. అండ్ లాంగ్వేజ్ ఆల్సో ఐ వాజ్ ఏబుల్ టు మజా వచ్చింది చేస్తుంటే. సో డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ 1 రెమ్యూనరేషన్ ఆర్ 2. వి ఎంజాయ్డ్ ఇట్. సో ముగ్గురికి ముగ్గురులో ఎవరన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు తమిళ్లో? కిరీటి గారు కానీ, శశాంక్ గారు కానీ నేను అప్పట్లో సైజ్ జీరో అని ఒక సినిమా చేశానండి, చేశారు. ఓకే. అనుష్క శెట్టి గారితో. కానీ అది చాలా చిన్న రోల్. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దిస్ టైం ఏంటంటే డైరెక్ట్ తమిళ్ డైలాగ్స్ అండ్ ఆల్. వీళ్ళు లాంచ్ చేయడం కూడా అక్కడ ఒక పోస్టర్ లాంచ్ అండ్ టైటిల్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మన హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన నిఖిల్ మురుగన్ గారు ఆయన ఉన్నాడు కదా, ఆయన మామూలోడు కదా ఆయన. ఆయన మొత్తం సింగిల్ హ్యాండెడ్గా మొత్తం ప్రెస్ని మమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేశారు. అండ్ తెలుగు యాక్టర్స్కి అక్కడ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ వీ షుడ్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ తమిళ్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అస్. అండ్ యాజ్ వీ సెడ్, వీ ఆల్ వెల్కమ్ ద గ్రేట్ కంటెంట్ ఫ్రమ్ యూ. అండ్ మాకు కూడా చాలా కొత్త ఆపర్చునిటీ సార్ ఇది. ఎందుకంటే తమిళ్ డైలాగ్స్ అన్నీ ఇస్తే నేను మళ్ళీ అన్ని నీట్గా రాసుకుని తెలుగులో రాసుకుని మళ్ళీ సరిగా చెప్పేటప్పుడు ఇంటోనేషన్ సరిగా వస్తుందని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ని వాయిస్ నోట్ పంపించమని ఏదో ట్రై చేసాం. బట్ వీఆర్ ఆల్ క్రెడిట్ గోస్ టు నవీన్. బికాస్ అలా చాలా రేర్గా ఉంటారండి హీరోస్. అంటే స్క్రిప్ట్కి ఈ యాక్టర్కి బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఈ స్పెసిఫిక్గా సరిపోతాడు అని చెప్పి గుర్తుపెట్టుకుని మళ్ళీ కాల్ చేసి పిలిచేవాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ నవీన్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. యా.